కాదన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ 6 అన్ని సంక్షేమాలు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నాడు కదా. ముందు సూపర్ 6 కాదు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల్లో కొన్ని ఆయన సూపర్ 6 ఏముంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడుగా. అమ్మఒడికి ఎంతమందికి పడ్డాయి చెప్పమను, అందు లిస్ట్ తీయమను. ఆ డేటా చెప్పాడు కదా, డేటాది వచ్చింది కదా. డేటాలో ఇప్పుడు ఇచ్చిన డేటా ఎంత ఉంది, అప్పుడు ఇచ్చిన డేటా ఎంత ఉంది, ఆ డేటాలో తెలుసుకోండి. మీరు కూడా మీ మీడియాలో కూడా తెలుసు కాబట్టి మీరు సంబంధించిగా మీరు మాట్లాడి చేయాలి. ఇవన్నీ అందరూ తెలుసుకోవాలి. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట వైసీపీ వాళ్ళంతా. రెడ్ బుక్ ఏముంది అంటే రెడ్ బుక్లు లేవు, ఏమి లేవు. ఇవన్నీ వాళ్ళ పుకార్లు వేసి పెట్టుకొని చేసుకోవడం తప్పితే ఎవరు భయపడేది ఏమి లేదు. ఇక్కడ వైసీపీ నాకడేవాడు భయపడేది లేదు. రెడ్ బుక్ చూసి అదిరిపోయేవాడు లేడు. అది మరి జగన్ అన్న 2.0 అంటున్నారు. మరి ఈ 2.0 ఎలా ఉండబోతుంది అంటారు? 2.0 చూస్తారు కదా మీరు కూడా. అది చూపి ఇప్పుడు జరుగుతూనే ఉంది కదా, 2.2 జరుగుతూనే ఉంది కదా. అది ఇంకా జరగబోద్ది, జరుగుతూనే ఉంటది. ఏంటంటారన్న, గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానానికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసిన? జనాల్లో మీరు చూస్తూనే ఉన్నారు, వ్యతిరేకంగా ఎలా వస్తుందో ఏందో. ప్రతి ఒక్కరు ఇప్పుడు పెడుతూనే ఉంటారు కదా, ప్రతి ఒక్క దానికి కూడా వెళ్తూనే ఉంటారు కదా. ఆ జనాలని చూస్తూనే ఉన్నారు కదా అందరూ. అదే అర్థమైంది. ఏం లేదు అక్కడ, సీన్ ఏం లేదు. ఇప్పుడు మా రేషన్ బండ్లు ఉండే ప్రతి ఒక్కడు ఇంటింటికి పోయి రేషన్ వెహికల్ ఇస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళు పోయి ఇప్పుడు ఆడకపోయి తెచ్చుకోవడం కూడా ప్రజలు చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్వర్ రాక ఆడకపోయి ముసలోళ్ళు తెచ్చుకోలేక. మన ఈ మధ్యన కడప జిల్లాలోనూ ఎక్కడో ఒక అనంతపురం జిల్లాలో ఒక ముసలావిడ కూడా చనిపోయింది. రుద్రాలు నుంచొని కూడా చనిపోయింది. ఇట్లా ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టింది పథకాన్ని ఆయన తీసేయటం ఇది బాగోలా. అది తెలుసుకొని కూడా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అన్ని తెలిసే ఎన్ని పెట్టింది ఆయన తీసేయటం, ఆయన ప్రభుత్వం వచ్చిన ఆయన తీసేయటం ఇది సమర్థం కాదు. అది ఎవరికి కూడా ప్రజలకు కూడా నచ్చలేదు, వ్యతిరేకం కూడా వస్తుంది. ఇప్పుడు అంటే బియ్యం మాఫియా నడిపాడంటే జగన్మోహన్ రెడ్డి. మాఫియా ఇప్పుడు మీకు అర్థమవుతూనే ఉంటుంది మీ మీడియా కాబట్టి. ప్రతి ఒక్క జిల్లాల్లో మండలాల్లో కూడా ఎన్ని జిల్లాల్లో జరుగుతుందో మాఫియా. మొన్న రీసెంట్గా 118,000 బస్తాలు ఎన్ని చేశారు, 109 చేశారు. కొన్ని బస్తాలు మాఫియా చేసేసారు. అట్లాగా వాళ్ళకి వీళ్ళకి సంబంధించుకొని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం, డీలర్ల దగ్గర కమిషన్ తీసుకోవడం. ఇక్కడ నదండ మోనోహర్ కూడా మా మీద విమర్శ చేయటం, డీలర్షిప్లు వాళ్ళకి ఇవ్వటం ఇది సమ్మతి కాదు. మాకు రావాల్సిన డిమాండ్లు ఉన్నాయి, మేము ఎప్పటికైనా పోరాడుతూనే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బండ్లు ఇవన్నీ వాళ్ళు ఏదో అనుకొని చేసుకోవడం చేస్తే ఇది సమస్య కాదు.